శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 52వ శ్లోకం నుండి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ ద్వితీయోऽధ్యాయः సాంఖ్యయోగः. శ్రీభగవానువాచ 52వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలః సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. ఈ 2 శ్లోకాలు సిద్ధి ఉపనిషత్. సిద్ధిని పొందుట వినింటారు మీరు. సిద్ధిని పొందినారు అంటే ఏంది? సిద్ధిని పొందేది ఎంత తపస్సు చేసుకుంటా అంటే వాడికి ఎంత బెనిఫిట్స్, అది సిద్ధిని పొందినారు అని అనుకుంటేవాడు. అట్లా కాదు. సిద్ధిని పొందుట అంటే వీడికి ఒక లక్ష్యం ఉంటుంది. నేను సాధించవలసినది ఇది. ఆ సాధించాల్సింది ఏదుందో దాన్ని సాధించేదాని కొరకు నేను ఇట్లా చేస్తాను అని చెప్పి చేస్తాడు. ఆ లక్ష్యమును సాధ్యము అంటారు. వీడు చేసే మార్గాన్ని సాధనము అని అంటారు. సాధనము సాధ్యము. ఏదైతే సాధ్యం అనేది ఉందో అటుకి చేరినప్పుడు అది సిద్ధించినట్లు లెక్క. ఇప్పుడు కూతురికి పెళ్లి కాలేదని అనుకోండి, లేదా కొడుకు పెళ్లి కాలేదని అనుకోండి, అది లక్ష్యం. ఆ లక్ష్యం కోసం చూస్తూ ఉంటారు. పెళ్లి కావట్లేదు, అప్పుడేం చేస్తారు? ఎదుగుతారు. అదే ప్రయత్నం. పడుకున్నదే, లేచినదే, తిరిగినదే, ఎవరిన చూసినా సరే మనసులో అదే ఉంటుంది. దాన్ని ఏమంటారంటే సాధన. ఏదో సంబంధం కుదిరితే అమ్మయ్య సాధ్యం కుదిరింది. కాబట్టి సాధనము వెతుకుట, అది సిద్ధించుట సాధ్యం. ఇప్పుడు ఇక్కడ మానవ జన్మ ఎత్తిన వాడికి సాధ్యమేమిటి అంటే స్వరూపమును పొందుట. స్వరూపాన్ని పొందితే అది సాధ్యం. స్వరూపాన్ని పొందేదాని కొరకు వీడు చేసే ప్రయత్నం ఉందే, ఇది సాధన. స్వరూపము ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపమును పొందుట. బ్రహ్మస్వరూపం పొందుట ఏంది? ఉండేది ఎట్లాగో ఉంది, పొందేది ఏం లేదు దాన్ని. మరి ఇంకేంటి? అంటే ఇప్పుడు ఏమైనా మనము
నేను బ్రహ్మస్వరూపము కాదని జారిపోయిన, అలా జారిపోయినటువంటి మనము ఏ అంతఃకరణమైతే వీడి సహజావస్థలో నుండి నేను ఇది అని విషయాల్లో పడిపోయినతో, ఆ అంతఃకరణం ఇప్పుడు ఏం చేయాలంటే ఆ అంతఃకరణం స్వరూపమని గుర్తించాలి. స్వరూపం లేకుండా పోలా, స్వరూపం ఎప్పుడు ఉంది, ఉపహిత చైతన్యం ఎప్పుడు ఉంది. ఈ అంతఃకరణము ఉపహిత చైతన్యాన్ని వదులుకునింది. విశిష్ట చైతన్యంగా ఉంటే ఆ విశిష్ట చైతన్య ప్రభావాన్ని కూడా గుర్తించడం మానేస్తుంది. దీనిలో ఉండే వాసనలు, దీనిలో ఉండే సంస్కారాలు దాన్ని పట్టుకొని ముందుకు పోతుంది. అది వాడి యొక్క అంతఃకరణ శుద్ధి చేత, పుణ్య ప్రభావము చేత కొద్దిగా ఈ మార్గంలోకి రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు వాడు కొద్దిగా అన్వేషణ చేసి ఈశ్వరానుగ్రహం చేత గురువును కూడా సక్రమైన వాడిని పొంది సద్గురువును చేరితే వాళ్ళు విచారణ ద్వారా తెలియజేస్తారు, ఇట్లా 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 ఇది స్వరూపం. సచ్చిదానంద స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూప లక్షణములు. ఆ స్వరూప లక్షణములే నా యందు ప్రకటమగుచున్నవి. అలా ప్రకటమగుతూ ఉండేటువంటిది ఆ స్వరూపమే. అంతేగాని ఇంకా వేరే ఎక్కడో పరమాత్మ అనేటువంటిది ఏమీ లేదు. పైగా ఈ అంతఃకరణం ఏమైందంటే విషయములలో పడి విషయములను చూస్తూ ఇది విషయములు అని దానికి లోబడిపోయింది, దాన్నే పట్టుకున్నది. కాబట్టి నేనేం చేయాలంటే ఇప్పుడు దాన్ని విచారణ ద్వారా తెలుసుకోవాలి. కనిపిస్తున్నది విషయాల అంటే విషయములు కనిపిస్తున్నాయి, విషయములతో విశిష్ట చైతన్యం అనేది ఉంది. కాబట్టి ప్రతి దానిలోనూ విశిష్ట చైతన్యమును నేను గుర్తిస్తాను. అంటే ఇంతవరకు విషయాలకు ప్రాధాన్యతనిచ్చినాడు, ఇప్పుడు విశిష్ట చైతన్యాన్ని ప్రాధాన్యత ఇచ్చి దాన్ని గుర్తించడం ప్రారంభిస్తాడు. అలా విశిష్ట చైతన్యాన్ని, ఉపహిత చైతన్యాన్ని గుర్తించడం అనేది ఉందే, అది గుర్తించే దాని కొరకే ఈ ఉపనిషత్తులన్నీ వచ్చినాయి. ఉపనిషత్తులు, భగవద్గీత వచ్చినది ఆ విశిష్ట చైతన్యాన్ని, ఉపహిత చైతన్యాన్ని, ఆ రెండింటిని గురించి చెప్పడానికి ఉండేది. దాన్ని చెప్పాలి గురువు. దాన్ని విచారణ ద్వారా ఓహో ఉపహిత చైతన్యం అన్నమాట, నేను విశిష్ట చైతన్యం వల్ల నీవన్నీ తెలియబడుతున్నాయన్నమాట. అంటే ఈ విషయముల యొక్క ప్రభావం అనేది నా అంతఃకరణం యొక్క ప్రభావం అన్నమాట. విషయములుగా చూస్తున్నటువంటిది నా మనస్సు అంటే అంతఃకరణం. అంటే విషయాలకి అంతఃకరణానికి సంబంధం. విషయ భావన ఉంటే అంతఃకరణం ఉంటుంది, విషయ భావన ఉంటే అంతఃకరణం ఉంటుంది. విషయ భావన లేకపోతే శుద్ధాంతఃకరణం ఉంటుంది. ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను కదా, ఇప్పుడు కూర్చొని ఉన్నాను, చూస్తున్నాను, సైలెంట్ ఉన్నాను. ఇప్పుడు నా యొక్క అంతఃకరణం ఎలా ఉందంటే శుద్ధంగా ఉంది, ఏం ఆలోచనలు లేవు, ఎవరిని చూడలేదు, ఏమీ ఆలోచన కూడా రాలేదు లోపల. అప్పుడు ఎలా ఉంది? స్వామి మీరు వెనక్కి అనుకోండి, వంగద్దు, వెనక్కి అనుకో. నువ్వు వింటా ఉండవు నాకు తెలుసు,
అట్లా కూర్చొని వెనక్కి ఇట్లా ఆనుకొని ఇట్లా కావాల్సి ఉంటుంది. ఇప్పుడు నేనేమి ఆలోచన చేయటం లేదు. ఇప్పుడేముంది, మనస్సు అనేటువంటిది ఎట్లా ఉంది, ఇప్పుడు శుద్ధంగా ఉంది. శుద్ధంగా ఉందనంటే ఇప్పుడు నేను ఉన్నానా లేదా, తెలుస్తా ఉన్నాను లేదా, తెలుస్తాను. ఆ తెలుస్తూ ఉండేది ఉందే అది చిత్. చిత్ అంటే జ్ఞానం. ఆ చిత్ ఇదే విజ్ఞాన నౌకలో వచ్చేది. విజ్ఞాన నౌకలో ఉండేదని మళ్ళీ నేను చెప్తున్నా. అంటే నేను శుద్ధంగా ఉన్నాను, గమన కూర్చోన్నాను, ఏ ఆలోచనలు లేవు, ఏ విషయ భావన లేదు, ఉన్నా. అంటే ఇప్పుడు ఉండేది ఉంది, తెలుస్తూ ఉంది. ఏం తెలుస్తుంది? నేనే, నా గురించే, నేను ఉండానని తెలుస్తూ ఉంది, నేను ఉండానని తెలుస్తూ ఉంది. నేను ఉండాను తెలుస్తున్నాను అనేది శరీరాన్ని బట్టి కాదు, సహజంగా తెలుస్తూ ఉంది. అది ఆ తెలుస్తూ ఉండేటువంటిది ఉండుట, తెలియుట అనేటువంటి రెండు ఉన్నాయే, అదే సద్చిత్. దాన్నే సద్చిత్ అని అంటారు. రెండు వేరు కాదు, ఒకటే. ఒకటేది సత్, అదే చిత్ అదే. ఇప్పుడు ఆ సత్ చిత్గా ఉన్నటువంటిది ఏదుందో అది ఉంది. చిత్ అంటే తెలుసుకునేది, సత్ అంటే ఉండేది. అదే ఉంది, అదే తెలుసుకునేది. శాంతంగా ఉంది. శాంతము వేరే, ఆనందము వేరే. వేరే. శాంతం వేరే, ఆనందం వేరే. శాంతము ఆనందం ఒకటి కాదు. శాంతము లేక సౌఖ్యము లేదని ఒకటి కాదు, వేరు వేరు. నువ్వు సత్ చిత్తుగా ఉన్నావే, అప్పుడుందే అది శాంతం, అది శాంతి. అంటే అప్పుడు నీకు ఏ చీకు చింత బాధ ఏమీ లేదు, ఏమీ లేకుండా ఉన్నప్పుడు అది శాంతి. ఇలా కూర్చో. వెంటనే ఎవరు వచ్చారు, చూసినాం. అంటే ఇప్పుడు చూసిన వెంటనే ఏమైంది, నీ అంతఃకరణం ఇంతవరకు అంతఃకరణం ఎట్లా ఉంది, శుద్ధంగా సత్యచిత్తుగా ఉంది. సత్యచిత్తుగా ఉన్నప్పుడు ఆ సత్యచిత్తుగా ఉన్నటువంటిది ఏమైందంటే వెంటనే ఈ ఇంద్రియాలతో గుర్తించడం ఎంత క్షణం కూడా పట్టదు, వెంటనే గుర్తించింది. అంటే అంతఃకరణం వచ్చింది. ఇప్పుడు అంతవరకు అంతఃకరణం లేదు, అంతఃకరణము లేదు. శుద్ధాంతఃకరణం అని అన్నాను, శుద్ధాంతఃకరణం కూడా కాదు, అసలు అంతఃకరణం లేదు. ఉన్నది సత్తుచిత్తు ఉంది. ఆ సత్తుచిత్తుగా ఉన్నటువంటిది ఇప్పుడేమైందంటే ఆ మనిషి వచ్చే లోపలనే ఆ మనిషిని కన్నులు చూసినాయి, వెంటనే అంతఃకరణం స్టార్ట్ అయిపోయింది. అంతఃకరణం స్టార్ట్ అయిపోయిందంటే ఏంటి, ఈ జ్ఞానం ఉంది చూడు, చిత్తు ఉంది చూడు, చిత్ ఏం చేసిందంటే ఆ వ్యక్తిని గుర్తించడం ప్రారంభించింది. అంటే వీడు సహజంగా ఉండే జ్ఞానము సహజంగా ఉంది. ఆ సహజంగా ఉండేది ఏమైందంటే ఒక కాలవలాగా వచ్చి ఈ రూపాన్ని పొందింది, ఒక మనిషి రూపాన్ని పొందిపోయిందిగా. వీడు ఇప్పుడు సహజంగా ఉన్నాడు, ఇప్పుడు సహజంగా లేదు. సహజంగా లేకుండా ఒక మనిషి ఆకారం ఏదొస్తే దాని ఆకారం. అంటే వీడికి అంతఃకరణం అప్పుడు మొదలైంది. ఈ అంతఃకరణం ఎప్పుడు మొదలైందంటే ఆ విషయం వస్తేనే మొదలైంది. ఆ విషయము, ఈ అంతఃకరణం, ఇవి రెండు ఒకేసారి వచ్చినాయి. దీన్ని ఏమంటారంటే ఒకేసారి పుట్టినాయి. అవును, ఇప్పుడు విషయం వచ్చింది కదా నీకు దగ్గరికి. విషయం ఆ వ్యక్తి ఇంతవరకు ఉండినాడా? లేడు. ఆ వ్యక్తి వచ్చినాడుగా. ఇప్పుడు ఆ వ్యక్తి మన ముందరకు వచ్చే లోపలనే నేను సహజంగా ఉన్నటువంటి
ఏ చీకు చింత లేకుండా శాంతిగా ఉన్నటువంటి నేను వెంటనే ఆ రూపాన్ని పొందడమైందిగా. రూపాన్ని పొందడం ఏంటంటే ఈ మనస్సు కంటి ద్వారా ఆ రూపాన్ని గుర్తించింది. గుర్తించిందంటే ఏంటి? అంతఃకరణ విశిష్ట చైతన్యం విషయాకార చైతన్యంతో ఏకమైనది. ఇప్పుడు విషయం రాలేదని అనుకోండి, విషయమే రాలేదు, నీకు ఆలోచనే రాలేదు, ఏముంది? అంతే. ఆ సత్ చిత్తుగా ఉండుటయే నీ స్వరూపం. అప్పుడు నువ్వు మోక్షస్థితిలో ఉన్నావు. అప్పుడు నువ్వు మోక్షస్థితిలో ఉన్నావు. వెంటనే ఏమైంది? ఆ విషయం వచ్చిందో లేదో, మోసపోతా ఉండవు, వెనక్కి అనుకో. నువ్వు వెనక్కి అనుకో అని చెప్పేసిన అంతే. నువ్వు ఏమన్నా చేసుకో, నాకు దాంతో పనిలే. అట్లా అనుకోని కూర్చొని నువ్వు ఏమన్నా అయిపో, నాకు దాంతో పనిలే. ముందుకు మాత్రం అవ్వద్దు. అంతే. నేను ఇంక చెప్పను, ఈరోజే కాదు, ఏ రోజు చెప్పను ఇంకా నీకు నేను వెనక్కి అనుకో అని. సరే, ఇప్పుడు చూడండి, ఆ విషయం వచ్చినప్పుడు ఇక్కడ గుర్తించడం ప్రారంభించింది. గుర్తించడం ప్రారంభించుటయే అంతఃకరణ. గుర్తించడం అనేది చేయలేదని అనుకోండి, అంతఃకరణం లేదు. గుర్తించకపోతే అంతఃకరణం లేదు. గుర్తిస్తే అంతఃకరణం. ఉన్నాడు, ఏదో వచ్చింది, చూసినాడు, ప్రాధాన్యం ఇవ్వలేదు, శుద్ధాంతఃకరణం. ప్రాధాన్యం ఇవ్వాల, గుర్తించినాడు అంతే, శుద్ధాంతఃకరణం. దాన్ని కూడా గుర్తించలేదు, దాన్ని ఏం పట్టించుకోలేదు, తనుగా ఉన్నాడు. అప్పుడు సద్చిత్తుగా ఉన్నాడు. అప్పుడు అంతఃకరణం లేదు. అప్పుడు అతను మోక్షస్థితిలో ఉన్నాడు. మోక్షం అంటే ఇది. అంటే ఇప్పుడు ఈ విషయం వచ్చే లోపల అంతఃకరణం వచ్చిందిగా. ఈ అంతఃకరణం ఎంతవరకు ఉందో అంతవరకు వాడు మోక్షాన్ని పొందడు. అంతఃకరణం ఉండేంత వరకు వాడు మోక్షాన్ని పొందడు. మరి అంతఃకరణం ఉండాలన్నా వద్దా అంటే, అంతఃకరణం ఉండేంత వరకు వాడు మోక్షాన్ని పొందేది లేదు. ఆ అంతఃకరణమే అనేక జన్మలను ఎత్తుతూ ఉంది. చెప్పినాం ఏమిటి? సూక్ష్మ శరీరం ఒకటే సూక్ష్మ శరీరం. అనేక జన్మలను ఎత్తేదానికి కారణం సూక్ష్మ శరీరం ఒకటే. ఈ అంతఃకరణమే ఇంతకు ముందు జన్మలు అన్నీ ఎత్తింది. ఆ సూక్ష్మ శరీరం లేకపోతే జన్మ లేదు. ఈ స్థూల శరీరం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఆ స్థూల శరీరం దాని పని అయిపోతేనే అది దాని ప్లేస్లే కదిపోతుంది. నేను సత్చిత్తుగా నేను ఎలాగో ఉండను, ఇప్పుడే ఉన్నాను నేను. ఎప్పుడు? ఇప్పుడే అయిపోయినాడుగా. సత్చిత్తుగా అయిపోయినాడు. ఇంకా సత్చిత్తుగా అయిపోయినాడా? ఉండేదే ఉంటాడు. ఈ అంతఃకరణమే ఇప్పుడు ఏం చేస్తుంది? సత్చిత్తుగా లేకుండా అంతఃకరణాన్ని వచ్చి విషయాకారాలుగా పొందుతూ ఆ విషయాకార భావనతో మునిగిపోయి దాంట్లో పోతున్నాడు. తద్వారా మోక్షం నుండి
విన్నాడు. నువ్వు ఎప్పుడు మోక్షమే, అసలు నేను ఎప్పుడు మోక్ష స్థితి అని నీకు తెలియట్లేదు. వీడు ఇప్పుడేమైపోయినాడు, దాంట్లో నుంచి జారిపోతున్నాడు. అప్పుడప్పుడు కొంతసేపు ఉంటాడు, అప్పుడప్పుడు కొంతసేపు సత్తుచిత్తుగా ఉంటాడు, నిలిచి ఉంటాడు. నేను సత్తుచిత్తుగా ఉన్నానని కూడా వాడికి తెలియదు. ఎందుకంటే ఇదే సత్తుచిత్తు అనే విషయం వాడికి తెలియదుగా. వాడికి తెలిస్తే కదా గుర్తించేదానికి. వీడేమనుకుంటాడంటే ఏమీ లేదు కదా, ఏమీ లేదు, బోరు పడుతుంది అనుకుంటాడు. ఎందుకంటే అంతఃకరణానికి ఏమీ లేదు అని అనుకుంటున్నాడు వాడు. అంతఃకరణంతో ఉన్నాడు వాడు. ఇప్పుడు అంతఃకరణంతో ఉన్నాడు కాబట్టి అంతఃకరణానికి బోరు పడుతుంది ఏమీ లేదు. అంటే అంతఃకరణానికి విషయం కావాలా. అంతఃకరణానికి విషయం లేదు కాబట్టి దానికి బోరు కొడుతూ ఉంది, ఇబ్బంది అవుతా ఉంది. అదే వివేకికి అంతఃకరణం వస్తే బోరు. ఎందుకంటే అంతఃకరణం వస్తే నా సహజత్వం నుండి జారిపోతున్నాను. ఎంత సూక్ష్మం చూడండి. అంతఃకరణం వస్తే పడిపోయినా, అంతఃకరణం రాలేదు, సత్యచిత్తుగా ఉన్నాను, నేనే ఉన్నాను, నన్ను నేనే తెలుసుకుంటున్నాను, శాంతిగా ఉన్నాను. సత్ చిత్ శాంతి. ఆ శాంతియే అక్కడ ఆనందం అని చెప్పడం జరిగింది. సరే, ఇప్పుడు ఇదేంటంటే ఆనందము ఇక్కడ చెప్పే ఆనందము ఒకటి కాదు. అంటే మామూలుగా ఆనందం ఉంటుంది, ఆ ఆనందము ఈ ఆనందం ఒకటి కాదు. సత్యచిత్ ఆనందం అనేటువంటిది ఇక్కడ సచ్చిత్ ఆనందం అనేది శాంతి. సచ్చిదానందం అనేటువంటి ఆనందం శాంతి. బయట చెప్పే ఆనందం ఈ శాంతి కాదు. కాబట్టి సత్ చిత్ ఆనందం, సత్ చిత్ శాంతి, శాంతిగా ఉంటాడు. విషయం వచ్చింది, విషయం వచ్చే లోపలనే అంతఃకరణం వచ్చేసింది. జ్ఞానికైనా అంతఃకరణం వస్తుంది, అజ్ఞానికైనా అంతఃకరణం వస్తుంది, రాకుండా పోదు. ఈ అంతఃకరణం వచ్చినప్పుడు జ్ఞాని అయితే ఎలా ఉంటాడంటే స్వరూప లక్షణాలు విశిష్ట చైతన్యంతో అంతఃకరణం తెలుసుకుంటా ఉంది అని చూస్తాడు. జ్ఞాని ఎట్లా చూస్తాడంటే స్వరూప లక్షణం సత్యచిత్ శాంతి, వీటితో ఈ అంతఃకరణం వచ్చి ఆ విషయాన్ని చూస్తూ ఉంది అని చూస్తాడు. అంటే ఈ అంతఃకరణం ఆ విషయం రెండు వచ్చినా, ఇప్పుడు ఆ విషయం పోయింది, ఆ విషయం ఏదో వచ్చింది, మాట్లాడినారు, స్వామి నమస్కారం స్వామీజీ అన్నాడు, శుభం భూయాత్ ఏదో అన్నారు. అంటే ఇప్పుడు అంతఃకరణం వస్తేనే కదా మాట్లాడతాడు, అంతఃకరణం రాకపోతే ఎట్లా మాట్లాడతాడు? ఇప్పుడు అంతఃకరణం వచ్చింది, అంతఃకరణం వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు ఈ అంతఃకరణం మాట్లాడుతూ ఉందా అని అంటే ఈ అంతఃకరణము ఈ సచ్చిదానందము యొక్క విశిష్ట లక్షణాలను ప్రకటిస్తూ ఇది మాట్లాడుతుంది. అక్కడ ఉండేది కూడా సచ్చిదానంద స్వరూపములే, సచ్చిదానంద స్వరూపం గుర్తిస్తూ మాట్లాడుతుంది. ఆ విషయం అట్లా పోయింది. ఇప్పుడు ఈ అంతఃకరణం ఏమైంది? ఇప్పుడు అంతఃకరణం ఇది కూడా పోయింది. ఇప్పుడు అంతఃకరణము ఆ విషయము రెండు ఏమైనాయి? ఒకేసారి వచ్చినాయి, అవి పోయినాయి, వచ్చినాయి, అంతఃకరణం పోయింది. ఇప్పుడు నేను సచ్చిదానందముగా నేను మిగిలి ఉంటాను. సచ్చిదానందమే ఇక్కడ ఈ అంతఃకరణంగా ప్రకటమై, అంటే సచ్చిదానందం యొక్క ప్రభావముతో అంతఃకరణం ప్రకటమై అది ఆ వ్యవహారం చేసింది. ఆ వ్యవహారం చేసిందే కానీ ఇప్పుడు జ్ఞాని అయితే సచ్చిదానంద స్వరూపంగానే ఉంటాడు.
అంటే సచ్చిదానంద స్వరూపము చేతనే అంతఃకరణం ఇక్కడ వ్యవహారం చేస్తా ఉందని ఉంటాడు. అలా ఉన్న కారణం చేత ఈ జ్ఞాని ఆ అంతఃకరణము ఆ విషయంతో కలిగేటువంటి సుఖ దుఃఖాలకు లోపడడు. జరుగుతుంది కదా ఆ విషయం నుంచి జరిగేటువంటి సుఖం కానీ ఆ విషయం నుంచి జరిగేటువంటి దుఃఖం కానీ అంతఃకరణానికి కలుగుతుందిగా. అదంతా కూడా సచ్చిదానంద స్వరూపము యొక్క ప్రభావము చేత అంతఃకరణానికి కలిగిన అదంతా దాని వాసనలు అవి, దాంతో నాటి నేను సచ్చిదానంద స్వరూపం అని ఉంటాడు. అజ్ఞాని అయితే వాడికి అసలు విషయం తెలియదు. విషయము తెలియక కారణం చేత ఈ అంతఃకరణమే నేననుకుని ఆ విషయం రాలేదని ఉంటూ వీడు బోరుగా ఫీల్ అవుతూ ఆ విషయం వచ్చిన వెంటనే ఆ విషయాన్ని చూసిన వెంటనే వీడికి ఒక విధమైన ఆనందము, ఎక్సైట్మెంట్ అవన్నీ కలిగి వీడు సంతోషాన్ని పొందుతాడు. ఆ సంతోషాన్ని పొంది ఈ సచ్చిదానందము స్వరూప లక్షణాలు అనేటువంటివి అన్నీ ఉన్నాయి. అన్ని ఉండినా అవ్వినాయి, బట్ గుర్తించలా. ఇప్పుడు ఎవరిది పై చేయింది? అంతఃకరణంది పై చేయింది. అంతఃకరణం విషయంది పై చేయింది. అయితే అంతఃకరణము ఆ విషయము రెండు నిలబడి ఉండేది సచ్చిదానందం వల్లనే. అయినా సచ్చిదానందం నాకు పని లేదు పో అనే స్థితిలో ఉన్నాడు అజ్ఞాని. అందువలన వాడికి విషయాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ విచారణ ద్వారా తెలుసుకున్నాడు అనుకోండి, విచారణతో వివేకంతో ఇప్పుడు తెలిసిందా లేదా? ఎప్పుడైతే తెలిసిందో తెలిసినంత మాత్రాన విషయం లేకుండా పోదు, అంతఃకరణం లేకుండా పోదు. అయితే ఇప్పుడేమవుతుంది? ఆ సచ్చిదానంద స్వరూపము వలన అంతఃకరణం అనేటువంటిది దాని వాసనానుసారంగా వ్యవహారం చేస్తూ ఉంది అని ఉండగలగాలి. ఇక్కడ అలా ఉండిన దానికి గుర్తేమిటంటే ఆ అంతఃకరణానికి కలుగుతా చూడు సుఖ దుఃఖాలు. ఆ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఇతనిని అట్లా తాకం కూడా దాకం. అయితే సుఖము దుఃఖం తెలుస్తూ ఉంటుంది. సుఖము తెలుస్తుంది, దుఃఖము తెలుస్తుంది. కానీ ఈ సచ్చిదానంద స్వరూపంలో మనే మాత్రము ఇప్పుడు గాలి వీస్తూ ఉంది, గాలి తగులుతా ఉంది, గాలి వస్తుంది, ఇట్లా కూడా ఉండదు అక్కడ. అంటే అది సుఖము, ఇది దుఃఖము, నేను బాధపడే పరిస్థితి ఉంది అని కూడా ఉండదు. సుఖము దుఃఖం మాత్రం తెలుస్తూ ఉంటాయి కానీ ఆ స్పర్శ ఎందుకంటే నేనెవరు? సత్యచిత్తు. ఆ సుఖము దుఃఖం ఎవరిది? అంతఃకరణానిది. అంతఃకరణానికి ఎందుకు వచ్చింది? దాని సంస్కారాన్ని బట్టి వచ్చింది. అది వచ్చింది పోయింది. అది వచ్చినప్పుడు సచ్చిదానంద స్వరూపంగా విశిష్ట స్వరూపంగా ఉన్నాడు. అది రానప్పుడు అంతఃకరణమే లేదు, తను సహజంగా ఉన్నాడు. ఇది దృఢం కావాలా. ఇది దృఢమైతే అది జీవన్ముక్తి. జీవన్ముక్తిలో ఏమన్నారు? మనం రోజు పారాయణం చేస్తున్నాం కదా, జీవన్ముక్తిలో చూడండి,
చిదాత్మాహం పరాత్మాహం. చెప్పండి. నిర్గుణోహం పరాత్పరః ఆత్మమాత్రేణ యస్తిష్ఠేత్ సజీవన్ముక్త ఉచ్యతే. భగవద్గీత 2వ అధ్యాయం పూర్తయ్యేంత వరకు వేదాంత డిండిమము విజ్ఞాన నౌక తీసుకోరు. ఈ 2వ అధ్యాయం పూర్తి చేసి తర్వాత 3వ అధ్యాయంలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు వేదాంత డిండిమము వస్తుంది, విజ్ఞాన నౌక కూడా తీసుకుంటారు. ఎందుకంటే ఈ 2వ అధ్యాయం మనం అర్థం చేసుకోవాలి. చాలా 2వ అధ్యాయం అనేటువంటిది చాలా ఇప్పుడు చెప్తా వచ్చినటువంటి ఒక శ్లోకానికి వివరణే భగవద్గీత కొద్దిగా కొన్ని శ్లోకాలు చెప్తారు. కాబట్టి 2వ అధ్యాయం మనం విపులంగా కూడా చెప్పుకోవట్లేదు. ఇప్పుడు నేను విపులంగా చెప్పట్లేదు, నేను పైన చెప్తున్నా. పైన చెప్తా ఉండేదాన్నే నేను ఇట్లా తీసుకుంటున్నాను లోతుగా. లోతుగా అంటే ఏం తెలిసిన, మిమ్మల్ని కూర్చొని పట్టుకొని మీతోనే మాట్లాడుతూ దీని అర్థం ఎట్లా అని మీ దగ్గరనే చెప్పిస్తూ దానిని గురించి మీకు అర్థమైందా లేదా మీ నుంచినే వచ్చేటట్లుగా చేసి అంత స్థితికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి అది విచారణలో అది భాగం అవుతుంది. అది లోతుగా వెళ్ళినప్పుడు అది పై స్థాయిలో చేసేటువంటిది. దానికంటే తక్కువ స్థాయిలో ఏంటంటే భాష్యం తీసుకొని భాష్యం చెప్తూ ఆచార్యుల వారు చెప్పినటువంటి ఆ భాష్య వివరాన్ని వివరించుకుంటూ దాంట్లోకి వెళ్ళటం. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను ఆచార్యుల వారి యొక్క భాష్యాన్ని నేను చూసటం లేదు. మనకు ఆ శ్లోకార్థాన్ని ఆచార్యుల వారు చెప్పినటువంటిది వెనకాల ఉంటుంది. దాని అర్థాన్ని తీసుకొని ఇక్కడ మనం చెప్తాం. కాబట్టి ఇది సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను ఏం చేశాడు, పలానా ఉపనిషత్తులు ఎట్లుంది, పలానా ఉపనిషత్తులు ఎట్లుంది అని చెప్పలా, కానీ అన్ని ఉపనిషత్తుల్లో ఉండేదాన్ని చెప్పారు. అట్లాగా మనం అర్థం చేసుకుంటే దానికి ఏం చేస్తున్నానంటే కొద్దిగా మనకు ఉండేటువంటి దీన్ని అర్థం చేసుకోవడానికి సింపుల్గా మనం చెప్పుకుంటాం. చూడు, చిదాత్మ. ఇప్పుడు నేను ఎవరు? చిత్ అంటే జ్ఞానం. తెలుసుకుంటాను అన్నాడు. ఇప్పుడు విషయాన్ని తెలుసుకున్నది జ్ఞానమే. అంటే జ్ఞానమే విషయాకారాన్ని పొందింది. ఇప్పుడు నేను చితే, విషయం లేదు అక్కడ. విషయం ఉంది, విషయం కనిపించింది, విషయం కనిపించి తెలుసుకునేది. ఆ తెలుసుకునేది చిదాత్మ. ఇది ఒక స్థాయి. దానిపై స్థాయికి వస్తే ఆ విషయము ఈ అంతఃకరణం రెండు ఒకే దాంట్లో ఉన్నాయి. ఆ రెండు చిదాత్మలో ఉన్నాయి. అది 2వ స్థాయి. దానికంటే పై స్థాయి వస్తే అసలు విషయంగా ఉన్నది, అంతఃకరణంగా ఉన్నది సత్చితే. దానికంటే ఇంకా లోతుగా పోతే అసలు విషయాకారంగా కనిపించింది నేనే, అంతఃకరణంగా కనిపించింది నేనే, ఈ రెండుగా ఉండేది నేనే, నాకంటే భిన్నంగా ఏమీ లేదు. ఇది ఎందుకంటే నేను చెప్తున్నాను అంటే అంత లోతుగా వెళ్ళాలి, మళ్ళీ ఈయనే ఫిక్స్ అయిపోతారనే ఉద్దేశంతో నేను కొద్దిగా చెప్తాను. అంటే చెప్తే ఇప్పుడు ఓహో అంత లోతుకి వెళ్ళాలన్నమాట, మనం అన్ని కలగాలి, లేకపోతే ఈయన్ని కూర్చుండేస్తారు. అందుకోసం ఇప్పుడు చూడండి, చిదాత్మాహం పరాత్మాహం అని అంటే ఇక్కడ అందరూ అనుకుంటా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది కాదు. నేను సత్యచిత్, అదే నేను పరమైనటువంటిది.
పరమైనటువంటిది గొప్పది. నిర్గుణోహం, నాలో ఏమైనా గుణములు ఉన్నాయా? ఇప్పుడు నిర్గుణములు. పరాత్పర, పర అపర, పర పర, పర పర, పరము దానికి పరం అంటే ఇప్పుడు ఏంటంటే పరం అంటే ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్లోకి పోవాలని అనుకోండి. ఫ్లైట్లోకి ఎక్కాలంటే ఫస్ట్ మనకు ఉంటుంది మామూలు ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ ప్లాట్ఫామ్లో నుంచి నీకేం చేస్తారంటే ఒక ఫ్లైట్ వరకు నిన్ను ఒక దీంట్లో తీసుకెళ్తారు. అదొక స్టెప్. అంటే నువ్వు ఉండే స్థాయిలో ఉండవు, నువ్వు ఉండే స్థాయిలో ఉండకుండా దాంట్లో తీసుకెళ్తారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పోనీ దాంట్లో నుంచి డైరెక్ట్గా ఫ్లైట్లోకి ఎక్కిస్తారంటే ఎక్కించారు. దాంట్లో నుంచి మళ్ళీ నీకు ఇంక వేరే ఒకటి జాయింట్ చేస్తారు ఫ్లైట్కి దానికి. అప్పుడు దాంట్లో నువ్వు మెట్లు ఎక్కిపోవాల్సి వస్తుంది. అప్పుడేమైంది, ఫస్ట్ నువ్వు ఉండే స్థాయిలో నుంచి ఇంకో స్థాయిలోకి తీసుకెళ్ళింది ఒకటోది. అక్కడ నిలిచిపోయింది. అక్కడికి ఏమైనా ఫ్లైట్లోకి వెళ్ళిపోయినావా? లేదు. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దీంట్లోకి తీసుకెళ్ళి దాంట్లో నుంచి మళ్ళీ ఫ్లైట్ ఎక్కించారు. అంటే ఫస్ట్ది నువ్వు ఉండే స్థాయి నుంచి పరం, రెండవది ఈ పరమున కంటే పరం, రెండవది ఈ పరము ఈ పరము రెండింటికి పైన ఉండేది పరాపరం, అది ఫ్లైట్. అదేవిధంగానే ఇప్పుడు నీకు కనిపిస్తూ ఉండే విషయాలు ఉన్నాయి పరం, దానికి పరమ కంటే పరమైనటువంటిది అంతఃకరణం, అంతఃకరణ విశిష్ట చైతన్యం. ఈ పరము ఈ పరం అంటే దానికంటే ఇది గొప్పది కదా అంతఃకరణ విశిష్టం. పరము కంటే గొప్పది పరం, ఈ పరము కంటే కూడా గొప్పది ఉపహిత చైతన్యం పరాపర, దాన్ని పరాత్పర. పరాత్పర పరము కంటే పరమైనటువంటిది. చూడట్లా పరము కంటే పరమైనది, ఈ రెండింటికంటే పరమైనది అది. అది నేను, అది నేను ఉంటాడు. ఎవరు? అతనే సిద్ధ పురుషుడు. సిద్ధ పురుషుడు. దీంట్లో ఇప్పుడు దీన్ని పొందేదానికి ఆడిపోవాలా? వివేకముతో ఉండుటయ్యే, వివేకంతో ఉండుట. ఆ వివేకముతో ఉండుట అనేటువంటిది ఏంటంటే నువ్వు అలా నువ్వు విషయం దగ్గరికి పోయినప్పుడు విషయంలో పడిపోతావు. ఆ విషయములో పడకుండా ఉండేటట్లుగా ఇక్కడ వివేక జ్ఞానం నీకు కలిగించాలి. ఈ వివేక జ్ఞాన బలముతో నువ్వు అక్కడ ఆ విషయంలో పడకుండా, విషయం ఉంటుంది, విషయానికి లోపడకుండా ఈ వివేక జ్ఞానం అక్కడ నిన్ను దాన్ని నిలిపి, అంటే విషయం జరుగుతూ ఉంటుంది కానీ నువ్వు మాత్రం ఈ వివేక జ్ఞాన బలము చేత నువ్వు సచ్చిదానంద స్వరూపంగా ఉంటావు. అది బాగా దృఢపడి సహజావస్థగా మనం పిలుస్తాం. అది పరాత్పర. ఆత్మ మాత్రేణ యస్తిష్ఠేత్, ఆత్మ మాత్రేణ, ఆత్మ మాత్రేణ అంటే ఆత్మ మాత్రమే. తిష్టేత్, తిష్టేత్ అంటే ఉన్నాడు. యహ ఎవడైతే ఉన్నాడు, సహ అతను జీవన్ముక్త, అతను జీవన్ముక్తుడు. చూడండి వచ్చేసింది కదా జీవన్ముక్తుడు అంటే. ఇప్పుడు మళ్ళా దేహత్రయాతిరిక్తోహం, 3 దేహాలు ఉన్నాయిగా, స్థూల దేహము, సూక్ష్మదేహం, కర్మదేహం. 3 దేహాలకు అతిరిక్తం. అతిరిక్తం అంటే ఈ 3 దేహాలు కానిది. 3 దేహాలు దేని వల్ల ఉండాలి? విశిష్ట చైతన్యం వల్ల ఉంది. 3 దేహాలు ఉన్నది విశిష్ట చైతన్యంలో. ఈ 3 దేహాలు కాదు, అతిరిక్త. శుద్ధ చైతన్యమస్మి, శుద్ధ చైతన్యం నేను. ఈ 3 దేహాలు నేను కాదు.
శుద్ధ చైతన్యము అస్మి. అస్మి నేను శుద్ధ చైతన్యం, నేను అహం బ్రహ్మాహమితి యస్యాంతః. చూడు, బ్రహ్మ అహం, నేనెవరు? నేను బ్రహ్మేనే. అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవ అహమస్మి. చూడు ఎట్లా, బ్రహ్మాహమితి బ్రహ్మ అహం ఇది యహ. యహ ఎవడైతే అంతః అంతః అలా ఉన్నాడో, అలా స్థిరమైపోయినాడో, సహ అతను జీవన్ముక్త ఉచ్యతే, అతనే జీవన్ముక్తుడు. ఇప్పుడు జీవన్ముక్తిని పొందాలంటే నాకు తెలుసు వాడికి తెలుసు అంటే ఏంది? నీ పిచ్చి తెలిసింది, ఇప్పుడు తెలుసుకో. అర్థమవుతుంది? నేను సింపుల్గా చెప్తాను అన్న. ఆనంద ఘన రూపోస్మి. ఇక్కడ ఆనందం అంటే శాంతి. శాంతి ఏంటి? సత్ చిత్తుగా ఉన్నాడు. ఏ చీకు లేదు, చింత. చీకు చింత లేకుండా ఉండేటువంటిది ఏది ఉందో అది శాంతి. అదే ఆనంద పదం చేత చెప్తారు ఇక్కడ. అంతేగాని ఈ ఆనందం అంటే నేను బాగా తింటా ఉన్నాను, నాకు కావాల్సిన నాలుగు రుచి వచ్చింది, నేను ఆనందంగా ఉన్నాను, అది కాదు. నేను శారీరక భోగాలను అనుభవిస్తున్నాను, నేను ఇప్పుడు ఆనందంగా ఉన్నాను, అది కాదు. సద్చిత్తుగా ఉండేటప్పుడు ఉండేటువంటి శాంతి ఏదో పరానంద ఘనోస్మ్యహం. ఘనం, ఘనం అంటే ఘనానికి ద్రవానికి తేడా లేదు. గట్టిగా అయిపోవడం. ద్రవం అంటే ప్రవహించడం. నీళ్లు ఉండదు, నీళ్ళని ఫ్రిడ్జ్ లో పెట్టినావు, గట్టిగా అయిపోయింది. ఐస్ గా ఉండేది ఏంటి? నీళ్ళే. ఇప్పుడు వీడు ఆనంద ఘనం. ఆనంద ఘనం అంటే శాంతిగా మూర్తి భవించిపోయినాడు. అందుకని చూడండి, జ్ఞానుల ముఖం ఎప్పుడు కూడా చిరునవ్వుతూ ఉంటుంది, కళ ఉంటుంది. జ్ఞానుల యొక్క ముఖము చిరునవ్వు, కళ. విషాదం అనేటువంటిది వారి ముఖములో ఉండదు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాన వశిష్టాంతైవ సదృశగణైరావృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర ఆనందమూర్తిం. చిన్ముద్ర ఆనందంగా ఉంటాడు. ఎప్పుడు ఆనందం. ఎప్పుడు ఆనందం అంటే శాంతి. ఆ శాంతి ఎక్కడి నుంచి వచ్చింది? సహజంగా ఉంటుంది. అసహజంగా ఉండుటే శాంతి. అది దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తిని చూపిస్తున్నారు అక్కడ. అది ఎవరు? అది నేనేగా ఉండుట. అదే పరానంద, పర ఆనంద ఘనమైపోయింది. అది ఘనమైపోయిందంటే అలా ఉన్నాడు. అది ప్రవహించిందంటే అదే ఐసు ముక్కలు తీసి నువ్వు బయట పెడితే ఏమవుతుంది? అది కరుగుతుంది, కరిగి ప్రవహిస్తుందిగా. అట్లా జ్ఞాని తనుగా ఉంటే ఘనస్వరూపంగా ఉంటాడు, పరానంద ఘనం. ఏదైనా విషయం వస్తే మాట్లాడితే ఆ ఘనం ద్రవించి ప్రవహించినట్లుగా అలా మాట్లాడతాడు, అలా వ్యవహారం చేస్తాడు. తనేమి ఇబ్బంది పడ్డాడు. యస్య దేహాదికం నాస్తి. అతనికి ఇప్పుడు దేహభావన ఉందా? శాంతి భావన ఉందా? శాంతి భావనలో మూర్తి భవించినాడు. అలా ఎవడున్నాడో సహా
అతను జీవన్ముక్త ఉచితే, అతను జీవన్ముక్తిని పొందినవాడు, జీవన్ముక్తిలో ఉన్నవాడు. శుద్ధ చైతన్య రూపాత్మ. ఇప్పుడు ఎట్లున్నాడు? శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఉపహిత చైతన్యం. తను ఉపహిత చైతన్యంగా ఉన్నాడు. సర్వసంగ వివర్జిత. దేన్ని పట్టుకొని ఉన్నాడు? దేన్ని పట్టుకొని ఉన్నాడు? తను అలా పట్టుకున్నాడు. విషయాలు ఏమైనా పట్టుకున్నాడు? సర్వ సంగ, సంగమును వివర్జిత. చూడండి, వర్జిత అంటే విడిచిపెట్టుట, వివర్జిత అస్సలు భావనే లేదు. దీంట్లో ఇంకా చెప్తాను చూడు, జిత. చూడండి, వివర్జిత కదా, వివర్జితలో జిత ఉందా? జిత అంటే జయించుట. ఎవరిని జయించుట? విషయాలను, తన అంతఃకరణాన్ని, ఈ వాసనలన్నింటినీ జయించినాడు. వర్జిత. చూడండి ఇక్కడ జిత, వర్జిత. జిత అంటే విషయాలను జయించినాడు, అంతఃకరణం అనేటువంటి శుద్ధాంతకరణానికి వచ్చినాడు. వర్జిత విషయ భావాన్ని విడిచిపెట్టేశాడు. విషయ భావాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు తను తన సహజంగా ఉండేటువంటి విశిష్ట చైతన్యంలో ఉన్నాడు. వివర్జిత, విశేషంగా వర్జిత. అస్సలు ఇంకా ఆ విషయ భావన అనేటువంటిదే లేదు ఇంక ఇప్పుడు ఇక్కడ. స్వామీజీ అంటారనమాట, కంటిలో నలుసుకైనా చూద్దామని చెప్పి కాటుకు పెట్టుకునేదానికి చూస్తారు కదా, అట్లా ఏమైనా వాసనలు ఉన్నాయేమో అని చెప్పి దాన్ని వెతుకుదామంటే కూడా లేదు. వాసన కూడా లేదు. వాసనలో కూడా శుద్ధ చైతన్య భావన ఉంది. అతను ఎట్లా ఉన్నాడు ఇప్పుడు? మూర్తీభవించినటువంటి శుద్ధ చైతన్యం. అదే శ్రీరామ, అదే శ్రీరామ. చూడండి ఎట్లా ఉంటుంది. ఆ శ్రీరామ ఎవరు? తనే. తను సద్ చిత్, ఆ శుద్ధ చైతన్యంగా నిలిచినప్పుడు ఆ స్వరూపం నేనే. ఆ భావనతో రామనామాన్ని చెప్పాలి. రామ అని చెప్పినప్పుడు ఆ భావనలోకి వెళ్ళిపోవాలి. నిత్యానంద, పేరు పెట్టుకోవడం కాదు. ఎట్లుండాలి? నిత్యానంద. తను ఎట్లా ఉండాలి? నిత్యమానందం. నిత్యమానందం అంటే సహజంగా, అది విషయానందం కాదు. అది విషయములతో కలిగే ఆనందము విషయములు లేకుండానే కలిగే ఆనందం. విషయములు లేకుండానే ఆనందం కలుగుతుంది. విషయాలతో కలిగే ఆనందం అది అంతఃకరణంతో కలిగే ఆనందం. అది అంతఃకరణ సంబంధంతో కలిగే ఆనందం విషయానందం. ఇక్కడ విషయానందమే లేదు, అంతఃకరణమే లేదు. తను సహజానందం. అదేమిటి? సహజానందం. దాన్ని ఏమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? నిత్యానందం. ఆ నిత్యానందం అనేటువంటిది పేరుంది. సాతిశయానందమని, నిరతిశయానందమని. సాతిశయానందం అని అంటే
విషయాలతో కలిగే ఆనందం, అంతఃకరణతో పొందే ఆనందం సాతిశయ ఆనందం. ఇప్పుడు చిన్న బిడ్డ ఎట్లుంటాడు? వాడికి ఏమి తెలుసని వాడు కేరింతలు కొడతా ఉంటాడు. ఏమి తెలియకపోయినా నువ్వు వచ్చి మాట్లాడినా ఆనందంగానే ఉంటాడు. వేరే వాడు వచ్చి మాట్లాడినా నవ్వుతానే ఉంటాడు. వాడు ఒక్కసారి ఏడుస్తాడు, ఆకలి అయినప్పుడే ఏడుస్తాడు అంతే. లేకపోతే ఇప్పుడు ఆడుకుంటానే ఉంటాడు. వాడికి తెలియకుండానే మనం ఈ జ్ఞాని పొందే ఆనందమును బాలావతిష్ఠేత్ అని ఉపనిషత్తు చెప్పింది. ఆ బాలుడు లాగా ఉంటాడు ఇప్పుడు ఇతను జ్ఞాని. అంటే బాలులాగా ఉన్నాడని గుడ్డలు తిప్పేసి వీళ్ళుండరే, అఘోరాలే కాదు, ఈ దరిద్రుల్లో చాలా మంది ఉన్నారు. కొంతమంది బాలులాగా ఉండమని చెప్పినాడని చెప్పి గుడ్డలని ఇప్పేసి వీళ్ళు ఉంటారు. ఆ దిగంబరులు వాళ్ళు వేరే, వీళ్ళు వేదాంతం చదువుకొని వీళ్ళు ఇట్లా ఉండేది. వీళ్ళు ఏం మాట్లాడారు? యోగులు. అయ్యో, చాలా తలకాయ నొప్పులు ఉంది. కాబట్టి నిత్యానంద అంటే సహజానందంగా ఉంటాడు. తన సహజ స్థితిలో తను ప్రసన్న. అప్పుడు అతను చూడండి, ఆ కన్నులు, ఆ చూపు, అతను మాట్లాడే మాటలు, అతని చేష్టలు ఎట్లుంటది? ప్రసన్న. ఎంత సున్నితంగా ఉంటుందంటే అంత సున్నితంగా. వాళ్ళతో మాట్లాడుతుంటే ఇంకా కొంచెం మాట్లాడదమ్మా అనిపించారు. సహా అతను జీవన్ముక్త. అతను జీవన్ముక్తుడు. ఇప్పుడు జీవన్ముక్తుడు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. జీవన్ముక్తిని నేనే కోల్పోవచ్చున్నాను. నేను జీవన్ముక్తిలో ఉండాలన్నా జీవన్ముక్తిలో నుంచి కోల్పోవాలన్నా? జీవన్ముక్తిలో ఉండుట కొరకు చేసేటువంటి ఆ సాధన ఉందే. ఇప్పుడు సాధన ఏంటి? జీవన్ముక్తిలో ఉండటం చేసే సాధన. విషయాలు వచ్చినప్పుడు కూడా సత్చిత్తుగా అది సాధన. చేసి అంటే అదే అభ్యాసం. చేసి సహజంగా నిలిచిపోతే అదే సిద్ధి. చూసారా? సిద్ధికి ఇప్పుడు సాధన. ఈ సాధన జరగాలంటే మంత్ర జపం. మంత్రాన్ని చెప్పేటప్పుడు ఆ భావనలోకి వెళ్ళుట అంటే మన మనస్సుకి, మన అంతఃకరణానికి భావనను పట్టిస్తున్నాం. అంటే ఈ భావన, విషయ భావన నుండి మంత్ర భావనతో ఈ భావనకి వస్తుంది. ఈ భావన నుండి విచారణ జ్ఞానం అనే భావాన్ని తెలుసుకుంటాం. విచారణ జ్ఞానం అనే భావాన్ని పట్టుకొని దానిని దృఢం చేసుకుంటూ తర్వాత సహజమైనటువంటి తన సహజ స్థితిలో ఉండుట. ఈ సాధనలు చూడండి ఇట్లా జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇదే శ్లోకంలో ఇప్పుడు యదా తే మోహ కలిలం, యదా ఎప్పుడైతే, తే నీకు, తే అంటే నీకు, ఎప్పుడైతే నీకు మోహ కలికాలం అంటున్నారు కదా, ఆ కలికాలం అనలేదు. మోహరూపంగా ఉండేదే కలియుగం అంటారు కదా. కలియుగం ఏడుంది? కలియుగము అని అనుకుంటున్నారు వీళ్ళ లెక్కల ప్రకారం వీళ్ళు అదే అనుకుంటున్నారు. సరే, వాళ్ళు ఎట్లా అనుకోలేదు. ఇప్పుడు వీడు సాధకుడు కాబట్టి ఈ మోహం అనే కలిలం, ఈ మోహం అనేటువంటి ఈ
కలి. మోహాత్మకం అవివేక రూపం కాలుష్యం ఏన ఆత్మానాత్మ వివేక బోధం కలుషీకృత్య విషయం ప్రతి అంతఃకరణం ప్రవర్తతే తద్. ఆచార్యులు అంటే ఆచార్యులు అంతే. ఆచార్యులు వారు దాన్ని ఎట్లా విశదీకరిస్తారంటే, ఇంతవరకు నీ అంతఃకరణంలో ఉండేటువంటి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అనేటువంటిది, ఈ విషయాలు అనేటువంటివి అంతా ఉండదే, అదే మోహకలి. ఆ మోహకలి అంతా కూడా ఏమైపోయిందంటే ఇప్పుడు దాని నుంచి నువ్వు బుద్ధి చేత వ్యతిష్యతి, బుద్ధిర్వ్యతి తరిష్యతి. బుద్ధి చేత, బుద్ధి అంటే జ్ఞానం, ఏ జ్ఞానము? స్వరూప జ్ఞానం చేత తరిష్యతి. ఈ మోహ కలిలంతా ఏం చేసినావు? దాటేసినావు. మోహ కలిలమును దాటి వేసినావు. అంటే ఇప్పుడు మోహం ఏమైంది? మోహం లేదు. మోహం లేదు, పోయింది కాదు. మోహం లేదు, పోయిందంటే వస్తుంది. మోహం లేదు, దాటేసిన. మోహం దాటేసిన తర్వాత ఇంకేముంది? అది వచ్చినా కూడా అదే ఏం చేయలేదు. తదా, అప్పుడు ఎప్పుడైతే నీకు మోహం అనేటువంటిది లేని స్థితి వచ్చిందో, ఎప్పుడైతే నీకు మోహమే లేదు, తదా అప్పుడు గంతాసి నిర్వేదం. నిర్వేదం అంటే నువ్వు పొందేటువంటి బాధ, నువ్వు పొందేటువంటి వికారము, ఇవి ఉన్నాయే, ఇవి గంతాసి. గంత అంటే వెళ్ళిపోయి, తొలగిపోయి. మోహాన్ని ఎప్పుడు దాటేసినావో ఈ నిర్వేదమును పొందుట అనేది అస్సలు లేదు. నిర్వేదం అనేది ఆయనకు ఎక్కడా లేదు. ఇప్పుడు శ్రోతవ్యస్య శ్రుతస్య చ, నువ్వు ఏదైనా వినిన మోహమును పొందవు. వినినానంటే చూచిన, స్పర్శ స్పృశించిన, రుచి చూచిన, వాసన చూసిన, ఏమన్నా చేయనిలే, ఏమనే మాత్రం వికారము లేదు. వికారము లేకుండా నీ సహజ స్థితిలో నువ్వు ఎప్పుడున్నావో అప్పుడు నువ్వేమైనా నువ్వు జ్ఞానస్థితిలో ఉండావని గుర్తించు. అది సిద్ధస్థితి అని నువ్వు తెలుసుకో. అది సిద్ధస్థితి. ఇప్పుడు సిద్ధస్థితి అంటే ఏమో తెలిసిందా? ఎక్కడికి పోవాలి ఇప్పుడు? శృతి విప్రతిపన్నాతే. చూడండి, శృతి అంటే వేదమాత. వేదమాత ప్రతిపన్నాతే, విప్రతిపన్నాతే. ప్రతిపన్నము, విప్రతిపన్నం అంటే శృతిమాత ఒకసారి ఏం చేస్తుందంటే కర్మ చేయంటది, ఇంకోసారి ఏం చేస్తుందంటే మంత్రజపం చేయంటది, ఇంకోసారి ఏమంటదంటే నువ్వు సచ్చిదానంద స్వరూపం అంటది. ఇప్పుడు కర్మ చేయాలన్నా, ఉపాసన చేయాలన్నా, మంత్రజపం చేయాలన్నా, లేదా సచ్చిదానందంగా ఉండాలన్నా అనేటువంటివి ఉన్నాయే, ఇది ఇతనిని ఏ విధముగాను చలింపచేయుటలేదు. ఇతనిని చలింపచేయుటలేదు అంటే ఏమైనాడు? ఇప్పుడు ఇతను ఆ కర్మ
వేదము కర్మను ఎందుకు చెప్పిందో ఇతనికి తెలుసు. అర్థమైపోయిందిగా. అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు అట్లా చెప్తా ఉంది, నేను ఇప్పుడు మీ కర్మ చేయను. సన్యాసం తీసుకొని కూడా కర్మ చేస్తే ఏమనాలా? సన్యాసం తీసుకొని కూడా కర్మ చేస్తానంటే ఇప్పుడు దాటినడా? మళ్ళా వాళ్ళు చెప్తారు, విరాజో అధిపూరుష విరాజో విరజా హోమం చేసి మేము అక్కడి నుంచి బయట వచ్చినాము. ఎంత బిల్డప్లు అంటే నిజంగానే ఆ బిల్డప్లను చూస్తే విరజా హోమం అని అంటే ఏంటి? విరజా హోమం చేస్తారు, కరెక్టే, కాదని చెప్పట్లే. విరజా హోమం చేసిన తర్వాత ఇప్పుడు నేను నదిని దాటేసినాను, నదిని దాటేసిన వాడికి ఆ నదిలో ఉండేటువంటి, ఇప్పుడు నదిలో ఒకవేళ ఈత కొట్టుకొని వచ్చాడు అనుకోండి, ఈత కొట్టుకొని వస్తే ఇప్పుడు వాడి శరీరము ఆ నీటి యొక్క స్పర్శ ఉంటుంది నది నుంచి దాటేసిన వాడికి. దాటేసాడు కదా, ఇంక ఉంటుందా? ఉండదు కదా. మరి విరజా హోమం అంటే అదే. విరజా హోమం అనేటువంటిది ఏంటంటే ఈ సంసారం అనేటువంటి సాగరంలో నుండి నేను బయటపడిపోతున్నాను అని చెప్పి విరజా హోమం చేస్తారు. విరజా హోమంలో వీడుకుండే సంసారం అంతటిని తీసి అక్కడ దాన్ని భస్మం చేసేసి నేను ఈ గీత దాటి వచ్చేస్తున్నాను, ఈ సంసారం అనే గీతని దాటి వచ్చేస్తున్నాను, హే పరమేశ్వర, ఇంకా పరమేశ్వరుడే నాకు సర్వం అని వచ్చేస్తుంది. అని వచ్చేసిన తర్వాత ఇంకా కర్మ ఏంటుంది కూడా. అదే చెప్తాను ఇక్కడ. ఇప్పుడు తను సహజంగా పరమాత్మ భావనలో ఉంటాడు. ఇప్పుడు కర్మను ఎందుకు చెప్పింది, ఉపాసన ఎందుకు చెప్పింది, ఇప్పుడు సచ్చిదానంద స్వరూపులు అంటే ఏంటి, ఇవన్నింటిని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ఎట్లాగే చేయాలి, దాన్ని అట్లాగే చేయాలి, ఈ కర్మ చేయాలి, శృతి చెప్పింది అని వాళ్ళు దాన్ని పట్టుకొని ఉంటారు. కానీ ఇక్కడ అట్లా చెప్పట్లేదు. యదా స్థాస్యతి నిశ్చల. ఇప్పుడు ఇతను అంటాడు, అయ్యా శృతి చెప్పిందండి, శృతి మాత చెప్పిందండి, కర్మ చేయాలని చెప్పిందండి. ఇప్పుడు శృతి మాత ఏం చేసిందంటే, ఇప్పుడు చూడండి, పుత్రకామేష్టి యాగం చెప్పింది. శృతి మాత పుత్రకామేష్టి చెప్పిందా లేదా? శృతిలో ఉంది కదా పుత్రకామేష్టి. అదే విధంగానే అశ్వమేధ యాగం కూడా చెప్పింది కదా. ఇప్పుడు వీడు పుత్రకామేష్టి చేయాలనా? ఇప్పుడు ఇప్పుడు ఇతనికి తెలిసినా తెలియదు అది పుత్రకామేష్టి గురించి. మరి తెలిస్తే ఎందుకు చేయడు? కొన్ని అశ్వమేధ యాగం తెలుసు కదా, ఎందుకు చేయడు? కొన్ని అగ్నిష్టోమం అని అంటది, అదొక యజ్ఞం, దాన్ని చేస్తే స్వర్గం వస్తుంది. ఇప్పుడు ఇతను అగ్నిష్టోమం చేయాలన్నా వద్దా? చేయడు. ఎందుకు? పోనీ ఇతనికి తెలియదా? తెలుసు. ఇప్పుడు వేదమాత చెప్పింది కదా, పోనీ చెప్పిందని తనేమన్నా దానికి లోపడిపోతాడా? లోపడ్డాడు. ఎందుకు? దాన్ని తెలుసుకొని దానిని దాటి సహజావస్థ స్థితికి చేరినాడు. కాబట్టి ఇవన్నింటి కూడా ఇంకా నాకు ఏ స్థాయిలో ఎవరెవరికి చెప్పిందో అవన్నీ తెలుసు. శృతిమాతను గౌరవిస్తాడు, కాదని చెప్పట్లేదు. కానీ అట్లాగని శృతిమాత చెప్పిందని తను చెయ్యడు. తను చేయాల్సిన అవసరం లేదు. తను చేయాల్సిన స్థితిని దాటిపోయిన యదా స్థాస్యతి నిశ్చల. యదా ఎప్పుడైతే స్థా అంటే ఉండుట, నిశ్చలమైపోయినా. సమాధావచలా బుద్ధి, సమాధ అచలా బుద్ధి. అప్పుడు అతని బుద్ధి ఎలా ఉంది? అచలం, చలించడం. ఎవడొచ్చి ఏం చెప్పినా సరే వేదమాత ఇట్లా చెప్పిందండి చెయ్యాలండి. ఆ వేదమాత ఎందుకు చెప్పిందో తనకు తెలుసు.
ఇప్పుడు నువ్వు చెప్పినావని తను వికారం చెందడు. వేదమాత చెప్పింది తప్ప కరెక్ట్ నేను కాదని నేను చెప్పట్లేదు. అది ఎవరికి అవసరమో అది వాళ్ళు చేస్తారు. నేను ఇప్పుడు అది చేయాల్సిన అవసరం నాకు కాదు. కుప్పంలో ఎన్ని షాపులు లేవు? ఆ షాపులన్నీ ఎవరికి? కావలసిన వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. కలర్లు అన్నీ కూడా తీసుకుంటాడు. ఏంటంటే చేసుకుంటాడు. వాటి గురించి పట్టించుకోకుండానే ఉంటాడు వాడు. నాకెందుకు అవంతా పోనీ తెలీదా? ఆ షాపుల్లో రోడ్డింటి పోయేటప్పుడు చూడ్డా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి అవి? వాళ్ళకి ఆ పూలు కనిపిస్తాయి. పూలు ఎవడికి కావాలా? వాడికి ఎవడుకో వాడికి కావాల్సిన వాడు తీసుకుంటాడు. స్వీట్లు కావాలి కూడా వాడు తీసుకుంటాడు. పండ్లు కావాలి ఎవడో తీసుకుంటాడు. వీడికేం కావాలో వాడు దాన్ని తీసుకుని పోతా ఉంటాడు. అంతే. అది దాన్ని అచలా బుద్ధి అంటే చలింపని స్థితిలో బుద్ధి అంటే జ్ఞానం. తన సహజావస్థలో తను నిలబడి ఉన్నాడు. తదా అప్పుడు యోగమవాప్స్యసి, అప్పుడు అతను యోగ స్థితిని పొందినవాడు. అతను యోగి, అతను యోగమును పొందినవాడు, అతను సిద్ధ పురుషుడు. ఆ సిద్ధ పురుషుడు ఎవరు? నేను పొందుట, అది నా యొక్క సహజ స్థితి. ఆ సహజ స్థితిని నేను పొందాలి అని ఇక్కడ మనకు పరమాత్మ బోధిస్తున్నాడు. అర్థమైందే కదా? అది అందుకని 52, 53 శ్లోకములకు సిద్ధి ఉపనిషత్ శ్లోకాలు ఒకసారి అందాం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. ఓం తత్సత్. ఓం శ్రీ గీతా మహాత్మ్యం 19-20 శ్లోకాలు. గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః